శ్రీమన్నారాయణ. ఓ నమో వెంకటేశాయ. గత కొద్ది రోజుల క్రితం సిబిఐ ఎస్ఐటి అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ఈ రెండు దర్యాప్తు సంస్థలు తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదాలలో ఎటువంటి కల్తీ అంటే ఈ కొవ్వు, రకరకాల కొవ్వులు ఏదో పలకటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి దాని గురించి చెప్పడం లేదు. కానీ ఎటువంటి పదార్థాలు కలవలేదని వారు ప్రాథమిక దర్యాప్తులో తేల్చడం జరిగింది. ఒక హైందవుడిగా, స్వామివారి యొక్క భక్తుడిగా నేను చెప్తున్నది ఏంటంటే, ఈ యొక్క తిరుమల తిరుపతి స్వామివారిని ఏ రాజకీయ నాయకుడు కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా వారి యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం హైందవుల యొక్క మనోభావాలపై ఎటువంటి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు కానీ, ఆ పరిస్థితులు కానీ తేకుండా ఉంటే ఆ రాజకీయ పార్టీలకు చాలా మంచిది అని మాత్రమే చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే దేశమే ధర్మము, ధర్మమే దేశముగా మనం భావించే ఈ హైందవులము మనకు ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో, ఎంతో భక్తి శ్రద్ధలతో హైందవులు వేరు వేరు రూపాలలో ఉన్న ఒకే పరమాత్ముని పూజించడం జరుగుతుంది. అందుకే ప్రతి భగవంతుడికి కూడా ఓం నమః అని ఆ రెండు పదముల మధ్య ఆ భగవన్నామాన్ని పెట్టి భగవంతుడు ఒక్కటే అనే ఒక ప్రగాఢమైన విశ్వాసంతో ఆ యొక్క స్వామిని లేదా అమ్మవారిని పూజించడం జరుగుతుంది. ఈ యొక్క హైందవుల నుంచి ఒక హైందవుడిగా ఎటువంటి రాజకీయ నాయకులు లేదా ఎటువంటి రాజకీయ పార్టీలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా ఏ భగవంతుని యొక్క విషయాన్ని కూడా వారు రాజకీయాల్లోకి తేకుండా ఉంటే ఆయా రాజకీయ పార్టీల యొక్క మనుగడకు చాలా మంచిది. మన యొక్క హైందవ ధర్మాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడిది, ప్రతి రాజకీయ పార్టీ వారిది అని మరొకసారి గట్టిగా చెప్తూ, తర్వాత ఆ తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదాలలో ఎటువంటి అవకతవకలు జరగలేదని ప్రాథమిక విచారణలో చెప్పబడింది. ఆ సిబిఐ అండ్ ఎస్ఐటి టీమ్ వారు ఇది ప్రజలు మనసులో పెట్టుకుని కొంతవరకు ప్రజలకు మనశ్శాంతి దొరికిందని భావిస్తూ రాజకీయ పార్టీలు మరొక్కసారి ఎటువంటి విషయాలలో, రాజకీయ విషయాల్లో ఆ భగవన్ నామాన్ని, భగవత్ ప్రసాదాన్ని తీసుకురాకుండా ఉండాలని వారిని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. ఓ నమో వెంకటేశాయ.